రే శివ కొద్దిగా అది ఫ్యాంట్ వేసుకురా ఫ్యాంట్ వేసుకురా కాదు ఫ్యాంట్ వేసుకురా ఫ్యాంటా కూల్ డ్రింక్ నేను తెచ్చిపెట్టినా పప్ప ఫ్రిడ్జ్లో అదే నువ్వు ఫ్యాంట్ వేసుకుంటే చెడ్డీ వేసుకుంటే అసలు నువ్వు ఏం వేసుకోకూడదు తిరుగుతా నాకేమి ఫ్యాంట్ ఆగే నువ్వు ఫ్యాంట్కి నువ్వు ఎవరు వచ్చినారు చూడట్లే రారా త్వరగా దారా మైండ్లో ఉండేవి పోతాయి. చాలా సీరియస్ డెసిషన్ తీసుకున్నా ఈరోజు నేను. ఇదేంది ఇది ఎడబెట్టినారు? నీళ్ళు పోసినావా? లోపల పెట్టుకో పూలు పూస్తాయి. గ్లాస్లో వేసుకురారా అని చెప్పిన కూర్చోరా. మనకు అలవాటే కదా. కొన్ని అలవాట్లు అలవాట్లు అనేది ఉంటుంది. చూసే పవర్ నాలాగే. నీకేం మనసత్వం నిజున్నా ఏదైనా తాగుతారు కొద్దిగా తాగరా నీ కూడా డిస్టర్బ్ లేదు. 3,50,000 ఇచ్చిన క్యాష్. ఊరికే క్యాష్ అంటే 3,50,000 లేదు. దాంట్లో ₹1,00,000 ఇచ్చినవి ప్రెసెంట్. ఏ పైన ఇది సాధించుకుంటారా వాళ్ళని అందరు ఎప్పుడు? సుఫారీ అంటే ఏంది? లారీ ఇలా జీప్ సఫారీ అని. ఇప్పుడు మ్యాటర్ ఏం లేదు. రెడ్ బ్లాక్ వైట్ రెడ్ అండ్ బ్లాక్ చెప్పేది నువ్వు. వైట్ వాణి బ్లాక్ మధ్యలో ఆమె వేరండి చూస్తాడావా? నిమేష్. రెడ్ శివ. రెడ్ అంటే ఎందుకంటే పవర్ఫుల్ కదా, డేంజర్. ఉండు ఏంది ఏం మాట ఇందాక పూలు కూడా చాలా ఉంటాయి ఎర్రవి అంటాను. అట్లా చెప్పు మళ్ళీ. రెడ్ బ్లాక్ వైట్ ముగ్గురు కలిసి అంటే ఏమో తల ఉందని ఇప్పుడు అర్థం. ఇప్పుడు నువ్వు వైట్ అని రాసినావు, బ్లాక్ అని రాసి కదా. ఆమె ఎందుకు పెద్ద డ్రెస్ కోడ్ సుఫారీకి వైట్ అని పెట్టినావు ఏంటి? ఆమెకే మీ అక్కని కొట్టించేకి లేకపోతే వేరే ప్లాన్ వేసినాను కొద్దిగా కాళ్ళు చేతులు ఉండు. కాళ్ళు చేతులు కాదు ఆమెకి కొట్టించేది. ఇది ఎంత ఇక్కడ చూడు. అందుకే రెడ్ బ్లాక్ వైట్ అని ముగ్గురు డివైడ్ చేసి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. నేను చెప్పేది నువ్వు అట్లా కాదు, కసి పెరుగుతా. ఇంక అట్లా చెప్పాలి. ఎంజాయ్మెంట్ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు చెప్పుగా ఇప్పుడు చెప్పుగా. ఈడ సుఫారీ మనం లెక్కించిన వాళ్ళు ఈడ చంపేయడానికో కొట్టేయడానికో వాళ్ళకి మన పేర్లు తెలియవు. వాళ్ళకు ఓన్లీ రెడ్ బ్లాక్ వైట్ అనేది తెలుస్తుంది. రెడ్ అంటే నువ్వు, బ్లాక్ అంటే నేను, వైట్ అంటే అమ్మ. ఈడ ముగ్గురం కలిసి కార్లో పోతున్నాం మనం ఎల్లుండి. ముగ్గురం రెడ్ వైట్ బ్లాక్ కార్లో వెళ్తున్నాం. ఆడ సఫారీ మనం ఎవరికైతే లెక్కిచ్చినామో మన కారు ఇట్లా పోతుంటే అడ్డంగా సఫారీ కార్లో వచ్చి అడ్డం పెడతారు. బ్లాక్ కలర్ ఎవరు? బ్లాక్ నేను కాబట్టి నేను డ్రైవర్ సీట్ ఉంటాను. వైట్ వాణి కాబట్టి ముందర సీట్. బ్లాక్ శివ వెనకాల సీట్లు ఉంటాడు. సఫారీలో ఎప్పుడు వెనకే కూర్చోబెడతాయి. ఎప్పుడైనా అద్దంలోంచి బయటకు కనబడదు, వెనకాల కూర్చుంటాను. దాన్ని నేనేం చేసేది ఇప్పుడు తీసుకుంటుంది. ఒక రోజైనా వెనక కూర్చుందా? నువ్వు కూడా రాతమ్ముడు ముందుకని అంటే ముగ్గురు పోయినప్పుడు కనపడితే కదా ముందర కూర్చున్నా. నీ ప్రాబ్లం కదా, అందుకు కూర్చోవు నువ్వు. నేను కూర్చోను, నా పక్కన సైడ్ చూడొచ్చు. ఓనర్లు వెనకాల కూర్చునేది రిచ్గా కనబడేది వాళ్ళే. ఇప్పుడు చూడు, సఫారీలో ముగ్గురు మంది ఈ పక్క నుంచి దిగి సర అని ఇట్లొచ్చి వెనకాల డోర్ తీసి దాంట్లో ఉన్న రెడ్ బయటికి లాగి కుతి మీద కాలేసి రెడ్ అంటే నేనే మర్చిపోతాడావా? ఓలాయా ఏంది నువ్వు? ఆయమ్మను చంపే వైట్ ఆయమనే. ఓకే ఇది ఇక్కడ ఫ్లాప్ అయింది. నేను రెడ్ వేసేయమని చెప్పిన. ఇది ప్లాన్ బి లేకపోదా?
ప్లాన్ ఏ ఫ్లాప్. లేదు అది రేటు వాళ్ళకి ఏంటికి ఇచ్చిన లెక్క, ఆ లెక్క నాకేసి నేను పొడి అంత సీన్ లేదు, ఊరికే పిట్టకథలు చెప్పొద్దు. ప్లాన్ ఏ ఫ్లాప్. ఇలాంటి పీకనకు వచ్చేసా ఇప్పుడు పోయి ఇప్పుడు ఆడ ఉంది బెడ్రూమ్ లో ఆ దిండ తమ్మిటి సంపేతను చూద్దామా. దిండి సుత్తే నువ్వు అంటే పైన పైన కలుసుకుంటావు. గుంత నందమరు ప్లాన్ బి నీకేమో ఉంటావో ఉండలేండి, ప్లాన్ తీసేస్తాను. ఇది డబ్బులు కట్టి వచ్చినాను. ఇప్పుడు ప్లాన్ ఏ, ఇప్పుడు మనం ఏ బి పక్క చచ్చిపోతుంది కదమ్మా, పక్క చచ్చిపోతుంది కదమ్మా. బాగా బరి తెగించావు. ప్లాన్ బిలో భలే ఉంటుంది ఇంట్రెస్టింగ్ గా. రెడ్ బ్లాక్ వైట్ ఏమే మళ్ళీ బతికొస్తే ఎట్లా మళ్ళీ మనకి ప్రాబ్లం కదా. నువ్వు ఫస్ట్ ఈడ మిస్ అయింది. ఇప్పుడు ఎట్లా మిస్ అవుతావా నా కూడా ఏడికి లెక్క రెడ్ అని చెప్పినా, రెడ్ అని చెప్పినా అందుకోవద్దు. ప్లాన్ బి లేక వస్తారా? రెడ్ బ్లాక్ వైట్ సేమ్ బ్రేకరీ కాడికి పోతాం కార్ లో. ఎట్లా పాపకారం జిమ్మే జిమ్మేటర్ నిమ్మే స్వీట్ నిమ్మే జిమ్మేటర్ నిమ్మే స్వీట్ నిమ్మే. ఆడ ఏం జరుగుతుందో ఇను. బ్లాక్ అండ్ వైట్ దిగి బ్రేకరీ కాడికి నడుచుకుంటా పోతారు. స్వీట్స్ చాక్లెట్స్ బ్లాక్ వైట్ అంటే నేను తను పోతామని. ఎట్లా దిగింది? యారో దిగిందిరా. ఎవరు? నువ్వు యారో దిగినావునా? అంటే 2 రోజులు 3 రోజులు దిగి మళ్ళీ మూసుకో. నువ్వు కార్లో వెనకాల లగ్జరీగా ఓ క్లాస్ కూర్చోట ఓనర్ టైపు. నేను మీ అక్క దిగి బ్రేకరీ గడిపే కొంటాను. మధ్యలో వచ్చి ఈడ బ్రేకరీలో స్వీట్లు తీసుకొని కవర్ పట్టుకొని ఇట్లా నడుచుకుంటూ వస్తాంటది. ఈ పక్క నుంచి మనం సుఫార్ ఇచ్చిన లారీలో ఫుల్ ఆ బాబు ఇట్లా కవర్ లో పట్టుకొని ఇట్లా స్వీట్ బండి కానీ కారు కాడికి వస్తుంటది. లారీ స్పీడ్ కారు గుద్దితే పల్టీలు కొట్టుకుంటే ఎగురుకుంటే పోయి, కారు గుద్దితే పల్టీలు కొట్టుకుంటే ఎగురుకుంటే పోయి నుజ్జే ఆ మూలను పడుతుంది. వైట్ షాక్ అవుతుంది. ఎవరు? మీ అక్క షాక్ అవుతుంది. నేను ఏ బ్లాక్ నేను షాక్ అవుతా. రెడ్ రక్తంలో ఈ కార్లో నుజ్జేపి ఇంత లాంగ్ 1/2 కిలోమీటర్ ఎగిరి పడి ఉంటారు. లారీ అట్లా తిప్పుకొని వానమ్మ నాకెందుకు రెడ్ సంపల్లా కొట్లమ్మడా. నువ్వు రెడ్ వైట్ చంపుతావా రెడ్ చంపుతావా నువ్వు? అదే ప్లాన్ ఏలో కూడా అదే, ప్లాన్ బిలో నాకెందుకు రెడ్ నేసి అన్నట్లు స్కెచ్ చేస్తే తప్పు చేస్తాను నేను. ఉండు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. నువ్వు కమ్మదీసి నువ్వు సంపల ఉంటే నన్నే చంపుతావా? నువ్వు కమ్మదీసి నువ్వు సంపల ఉంటే నన్నే చంపుతావా? నాకు అట్లా ఉద్దేశం ఎప్పుడు లేదు. మళ్ళీ లేదు మిమ్మల్ని పల్లాపల్లి రెడ్ గంటకు వస్తుంది. ఇప్పుడు ఆయన యాడ్ చేసినామా లేదు? ఆయన సొంత మీద పెట్టి నన్ను చంపారు కొమ్మదీసి. నాకు నేను సంపాలని లేదు, ఏం లేదు. ప్లాన్ బి చేస్తాను చూడు. ఏదైనా ఉంటే సంపాలని డైరెక్ట్ గా చెప్పు. ఏదైనా ఉంటే సంపాలని డైరెక్ట్ గా చెప్పు. ఇది ప్లాన్ సి. జాగ్రత్తగా రెడ్ బ్లాక్ వైట్ ఎగ్జిబిషన్ పోతాం. ఏమోలే మనం ఎగ్జిబిషన్ జిమ్మే నక్కలు నక్కలు జూలో ఉంటాయి కదా. అది నక్కలు అసలు ఏడుంటాయి జూలో? నక్కలు ఎందుకు జూలో కూడా ఉండవు. ఒకవేళ సర్కస్ లో ఉండవు, జూలో ఉండవు. నక్కలు ఎవరు చూసే తక్కువ. ఎగ్జిబిషన్ అంటే మనం పోయి ఎక్కుతాం చూసాం, జైంట్ వీల్, కొలంబస్ అవి. ఇప్పుడు ఇది భలే ఉంటుంది చూడు. ఈడ ఎగ్జిబిషన్ పోయింటాం మనం. ఎగ్జిబిషన్ పోతానే చూడు ఇది భలే ఉంటుంది. జిమ్మి బారా మసాలా పెద్ద మన తింటా అప్లము అవి తీసుకుంటది. ఇప్పుడు ఇప్పుడు చూడు ఏమైంది, ఆడిపోయినా ఆడికే తిండికే కదా. ఇప్పుడు ఈడ జైంట్ వీల్ ఎక్కేకి జిమ్మి జైంట్ వీల్ ఎక్కుతావా? జిమ్మి ఎక్కదా పాప చెప్పేది కాదు, నువ్వు ఎక్కుతావని అడుగుతుంది. నేను పట్టుకుని నన్ను పెట్టుకొని పోతావు. జిమ్మి మనకి కళ్ళు నిరుతాయి అంటుంది. ది జైంట్ వీల్ కి కింద వైట్ నిలబడుకొని ఉంటుంది. మనం జైంట్ వీల్ లేకి బ్లాక్ రెడ్ జైంట్ వీల్ ఎక్కుతాం. ఓకేనా? నేను ఏడుస్తా అయినా నువ్వు కూడా పిలుచుకొని పోతావు. ఎక్కుతాం. భయం పోలని ఆయన జిమ్మి వద్దంటది. సుఫారీ వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఒక చోట కూర్చుంటావు, నేను ఒక చోట కూర్చుంటాం. సుబ్బారెడ్డి ఇంటికి వస్తారు మధ్యలో. సుఫారెడ్డి ఇచ్చిన లెక్క కింద ఒకటే ఉంది కదా వైట్. మనం ఇప్పుడు కాపాడే కూడా లేకుండా జైంట్ వీల్ లో ఉన్నామా? ఈడ అద్భుతం జరుగుతుంది చూడు. ఎవరు కాపాడలేరు. ప్లాన్ ఏ ప్లాన్ ఓ రకంగా అయిందా కానీ ఈ ప్లాన్ సి మాత్రం ఎవరు కాపాడలేరు. చూడు జేఎన్యూలు గిర్రా 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 తిరుగుతుంది. డౌట్ వస్తానికి రా, మనం జేఎన్యూలో ఉన్నాం కదా. ఓన్లీ కదా నువ్వు ఉన్నావు, నేను ఉన్నా.
ఈడ మళ్ళీ పవన్ గడు ఈడ మళ్ళీ తెలుసుకొని ఎవర్రా మన ముగ్గురేమో పోతాండేది ఓన్లే ఈడ ఆ మధ్య వాడు మళ్ళీ ఓ రక్షణ నుంచి మళ్ళీ ఫోన్ చేశాడు కా అంటాడు, ఓ రక్షణ నుంచి మళ్ళీ ఫోన్ చేశాడు కా అంటాడు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నువ్వు ఇంటావా ఈయనవా ప్లాన్? మళ్ళీ దుర్గవాడిని వాడు వచ్చా, దుర్గవాడు వచ్చా ఎవరు రారు పోతాడేది వాడు మాత్రం ఈ మధ్య ఎక్కువైపోయింది. ఈడే సప్పుతా వద్దులే బ్లాక్ రెడ్ వైట్ పోయినాం జైన్ వీల్ తిరుగుతాడు. ఆయన ఎక్కువ పిలుస్తుంది వాళ్ళని. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఆ ఎక్క పిలుస్తుంది ఇంకా వాళ్ళు అంటే ఇంకా అంత అదే ఉండు. ఇప్పుడు ప్లాన్ సి ఇంటావా ఇనవా మళ్ళీ వచ్చి ఎట్లా చంపాలా అని చూస్తాను నేను కూడా. ఈడ ఇంట్రెస్టింగ్ జైంట్ వీల్ ఎక్కి దిగుతాం మనం కిందకి, దిగుతాం. పక్కన పెద్ద షాప్ ఉంటది, ఏది షూటింగ్ గన్లు షూటింగ్ జిమ్ నేను ఏబిసి ముగ్గురు కాలుస్తా అంటాం. ఏబిసి అంటే వైట్ బ్లాక్ రెడ్ కాలుస్తాం. వైట్ బ్లాక్ కాల్చేసి కొద్ది పక్కకు పోతారు, రెడ్ గన్ను తీసుకుంటాడు. చూసినావా రియల్ బుల్లెట్ ఉంటాయా? ఎప్పుడు బయట చంపేస్తానా నేను? నీ చేతులతో చావు. చెప్పేది నువ్వు ఊపర్ బుడ్డులకి గురి పెడతావు బెలూన్స్ కి. నువ్వు అట్లా ట్రిగర్ నొక్కుతానే వెనకల నుంచి 34 బుల్లెట్ రెడ్ బుల్లెట్ బాడీలోకి దిగుతాయి. రెడ్ అంటే నేనే కదా కొట్టమాడ పర్ల రెడ్డి వస్తుంది. నువ్వు నన్ను చంపుతానవా ఏమన్నా చంపేసి చూస్తానవా? రెడ్ వైట్ ఏమైంది? సేఫ్ నా తెలుసు అర్థమైపోయింది. నువ్వు నీతో ఉండకూడదైనా చంపాలనుకుంటే నన్ను చంపుతానారా అని చెప్పు, అంతేగాని ఐక్య మీద సొల్లి పెట్టుకొని మధ్యలో ఆమెను యాడ్ చేసుకొని మధ్యలో ఒట్ల మామడా నువ్వు నన్ను వేసిన చెప్తాను. నువ్వు ఇష్టం ఉంటే చెప్పు, నిన్ను వేసేస్తాను రానే చెప్పు. డబ్బులు ఇచ్చినా వాళ్ళకి డబ్బులు ఇచ్చినావా? నన్ను వేయాలంటే డబ్బులు ఇచ్చాను. నేను వస్తానని నమ్ముతారు. ఇంకా ఇట్లా చెప్పినావు ఎవరు బయటికి కూడా అడుగు కూడా పెట్టినావు. వాయమ్మో వారు నాయను నిన్ను అనుసరణ ఇంట్లో బయటికి పెట్టవా? నేను వైట్ ఒకటి ఇప్పుడు వైట్ ఇవన్నీ తెలిస్తే ప్లానింగ్ ఇంట్లో నుంచి బయటికి రాదని చెప్పి అసలు ప్లాన్ డి ఉంది. అర్థమైందా? ఈడ కూర్చో. ఈ డి ప్లాన్ లో భలే చూడు బయటికి రారని. ఇంటికాడ వెనకల సుమో అవుతుంది, ముందర సఫారీ అవుతుంది, ఏమే ఆ పక్క సైడ్ స్కార్పియో అవుతుంది, ఈ పక్క సైడ్ ఏమవుతుంది జీప్ అవుతుంది. ఇంటిని చుట్టుముట్టుతారు. ఏమే 2 బెడ్రూముల్లో సపరేట్ పనుకోంటారు, ఒకడు మాత్రం ఈడ పనుకుంటాడు. వాడు రెండా రెడ్ ఆతరికేదైతే ఇప్పుడు ఈరోజు రాత్రి వస్తానండి. అది ఇప్పుడు వస్తారు నైట్. సైతార్ మామడా నా మీద ఎందుకు చచ్చిపోతావు నువ్వు? అంటే డీకి విషయాలు తెలిస్తే బయటికి రాడని చెప్పి రేకిందనుకో మళ్ళా ఎవరికి చేస్తాడా ప్లాన్? ఏం మనసులో ఏం పెట్టుకున్నావు నువ్వు? మీ అక్క మీద కాసి తీసుకోవాలా? కోపం ఉంది నాకు మీ అక్క మీద. అక్క మీద చూపిలే, తమ్ముడు మీద చూపిస్తాడు. ప్లాన్ ఎవరిది? నువ్వు శివగాంధీ తీసుకుంటున్నావు పొల్ల. నువ్వు మళ్ళా ఉంటే మగ మీద చెప్పు. ఒకవేళ ఓకేలే నువ్వు వైట్ తీసుకో. వైట్దే ఆ బాబు రెడ్. ఈడ ప్లాన్ చేంజ్ చేద్దాం. ఎట్లా వస్తాను? ఇప్పుడు జైంట్ వీల్ వైట్ బ్లాక్ ఎక్కుతాం అని అప్పుడు అంటే వైట్ రెడ్ ఎక్కుతాం అప్పుడు చెప్పి. ఈసారి ఎక్కేది వైట్ రెడ్ బ్లాక్ ఎక్కుతాం. కింద వచ్చేసి వైట్ ఉంటుంది. కింద నేనే షూటింగ్ చేసేది వైటే, సపరేట్ గా వండుకునేది వైటే. నీకు రెడ్ మార్చినా కదా? ఇంకేమే రెడ్ మార్చితే మనిషి ఒకటే కదా, గుట్లమ్మడా కలర్ వేరైన మనిషి ఒకటే కదా. తిక్కలోడా ఏమి ఎవరో ఏమన్నా నిన్ను చంపాలని చూస్తాను. నన్ను చంపాలని చూస్తాడు. ఆయమని చంపే ప్లాన్ ఏమైనా ఉందా దాంట్లో? ఏమన్నా మొత్తం శివగారిని చంపేది ప్లాన్? గుట్లమ్మడా ఉండో మేడ కూడా లేచిపోతుంది. లేదు నువ్వు పొరపాటుగా లేదు కత్తి తీసుకొని రాత్రి కూడా చక్క పొడి చేస్తా తెలుసునా? నువ్వు రాత్రి పొడిసేకి నువ్వు రాత్రి వాళ్ళు ఎదుర్కోగలవా? 4 కార్లు వచ్చే వాళ్ళు ఎదుర్కోగలవా?
వాళ్ళు చంపేకి వస్తాండేది రెడ్డిని. రెడ్ కాదు, రెడ్ అయినా వైట్ అయినా నన్నే చంపుతారో నాకు లెక్కిస్తాడో నాకు తెలుదా. బ్లాక్ అయినా నిన్నే చంపుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ స్టార్టింగ్ లో ఫోటో ఇచ్చిన నేను రెడ్ అనుకోని వైట్ ఫోటో ఇచ్చేది రెడ్ ఫోటో ఇచ్చినాక రెడ్ ఫోటో అంటే నీదే ఉంటది కదా. ఫోటో ఇచ్చేది రెడ్ ఫోటో ఇచ్చినాక రెడ్ ఫోటో అంటే నీదే ఉంటది కదా. ఇప్పుడు నువ్వు రాత్రి ఏడపనుకుంటావు స్వామి కాదు, రాత్రి ఏడపనుకుంటాను. ఏడవను నీకు అవసరమే లేదు. మామూలు చెప్పు, రాత్రి ఏడపనుకుంటాను. ఏం బడ్డా ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఎవరు చేసుకోవాలి, రాత్రి ఏడపనుకుంటాను. నీ గ్యాస్ ఏడపనుకుంటా నేను సుఫారి వాళ్ళకి పనుకుంటానో లేస్తానో నిద్ర పోను అవనవసరం. రాత్రి ఉందా పండుకోవా? 2 గంటలకో 3 గంటలకైనా నిద్రపోతావు కదా. నిద్ర వచ్చినప్పుడు అగ్గుపుల్లలు పెట్టుకుంటే ఇట్లా గంటలకి. నువ్వు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా మేలుకోవాలి. అందరు మేలుకునే అవసరం ఏముంది, పని అయిపోతుంది త్వరగా. నేను ఎట్లా ఈరోజు మేలుకొనేనా నేను బతికించుకొని నేను రక్షించుకొని నా ఆత్మ పరీక్షను రక్షించుకొని నా శరీరాన్ని కాపాడుకొని నీ శరీరాన్ని ఇప్పుడు నాన్న చేస్తా. ఇప్పుడే ఇప్పుడు నన్ను లేపేస్తావా? లేపేస్తా చూడు. మళ్ళా ఏం నువ్వు మళ్ళీ సఫారీ వాళ్ళకి రాత్రి వచ్చేది ఇప్పుడే రమ్మంట. 4 కార్లు వచ్చి జనాల ముందర ఉండంగా బందిబోడ్ల దొంగలాగా దూరి లోపలికి వేసేయండి అని చెప్తా. రాండి వస్తారంత ఓకే కదా, చూద్దాంలే. ఓకే నువ్వే వెళ్ళిపోతావు. కాదు రాండి నువ్వేడికి ఏడిపోతున్నావు. చూస్తాడా నువ్వు మళ్ళా వాళ్ళ దగ్గర పనుకుంటా వీళ్ళ దగ్గర పనుకుంటా గుంపులుగా పనుకుంటా అనే డైలాగ్ మాత్రం వేద్ది రోజు. అర్థమైందా నీకు? నువ్వు సింగిల్ గా పండుకోగలవు ఈరోజు. లేదు వాళ్ళు ఒకవేళ వస్తే నీటికి చెప్పు, అన్న ప్లాన్ ఇది ప్లాన్ వైట్ మిస్ చేసి మీరు రెడ్ని చంపుతున్నారని చెప్పు. వాళ్ళకి అర్థమైంది. అట్లా ఫోటో కూడా మారిందన్న అని చెప్పు. వాళ్ళు 16 మంది ఒకటేసారి కత్తులతో మింద పడితే చెప్పే టైం మీరు ఒకవేళ అడుగు. 16 మంది వస్తారు. 16 వస్తారు, 4 ఎక్కువ వేసుకుని వస్తారు. నేను తప్పు చేయలేదురా, నేను స్కెచ్ అంతా మీ అక్క మీద ఉంటే నాకు సొంటి చెప్పొద్దు నా మీద చెప్పు. సొంటి చెప్పొద్దు నా మీద చెప్పు. నీ మీద కోసం అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడతా? ఇంత ప్లాన్ ఎందుకు ఇస్తా? చూసినా నీ చేతులు కాదు, నీకు అంత సపోర్టింగ్ ఉంటాను నేను. నిన్ను వేసి కిందకి ఇస్తా. సర్లే నీ బాగానే కూర్చుంటా. రాత్రి వాళ్ళు వచ్చినాక చెప్తా క్లియర్ గా. ఓకేనా? ఓన్లీ వచ్చి నన్నే బట్టి ఎత్తుకొని దండగా వేస్తావు. వాళ్ళు ఆడ పొడిచి చేపలు దేవరతో మాట్లాడే చక్కచక్క పొడి చేస్తారు. నువ్వు వీరుడు ధీరుడు కదా, నిన్నెత్తవే నేనెట్లేస్తా దాంట్లో. ఏదో ఒకప్పుడు అట్లా అంటే నిజమైతే ఇప్పుడు నువ్వు ఎవరికి చెప్పి నువ్వు ఒంటరిగా పనుకోకుండా అయితే ఉండదు. మొత్తం ఈ మొత్తం ఇంట్లో ఎక్కడైనా కదలారనుకో అంతా సాటి గుంపు అంతా మొత్తం హాల్లో ఉండాలి. పొద్దు ఎక్కడ నిద్ర ఈడ హాల్లో నిద్రపోమంట. ఈ పొద్దు ఏదో వస్తుందంట, అది వ్యాధి వస్తుందంట. వేరే రూమ్ లో లైట్లు కూడా ఆఫ్ చేయరా? అంతా లైట్లు కూడా ఆఫ్ చేయకూడదు, ఏం చేయకూడదు. కరెంట్ అంతా అంత బాగుండాలా మొత్తం అంతా. ఎందుకు లైట్లు వేపిస్తాను? లైట్లు మొత్తం అంతా చుట్టూ కూడా వస్తారంట. అంతే వ్యాధి వస్తుందంట. గేట్లు డోర్లు అన్ని క్లోజ్ చేసి మొత్తం అంతా బీగాలు వేసి లాగజే. సరే ఈ రోజు నేను మిద్దిపై అనుకుంటా ధైర్యం చేసి. మిద్దిపై అనుకుంటావా? సరే మొత్తం అంతా మిద్దిపైకి వచ్చేసండి. మళ్ళీ అందరు మిద్దిపైకి ఎందుకు? అందరికి అంతా కన్ఫర్మ్ గా వచ్చేసి నేను యాడుంటే ఆడ నీకు సేఫ్. మళ్ళా ఏం మళ్ళా నువ్వు మొత్తం అంతా మిద్దిపైకి వచ్చే అర్థమైతే వినపడుతుంది కొమ్ములు అందరికీ. సరేలే సుఫారీ వాళ్ళతో మాట్లాడొస్తారు టీ తాగి. ప్లాన్ ఏదో చేసుకొస్తా. నీ ఏర్పాటు నువ్వు చేసుకో, నా ఏర్పాటు నేను చేసుకుంటా. నేను మీ అక్కని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీ అక్కను వదిలేదు లేదు. ఇంకా లక్షలు ఖర్చైనా కూడా అర్థమైపోయింది. తీసుకొచ్చి నీది కాదు ఆయనదే. అర్థమైందమ్మా రామన్న మీ అర్థమైందా అంటే ఈ కొబ్బర మీద